రెండో సమూయేలు 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని, లేక రాజు యొక్క మనసు అబ్షాలోమునకు విరోధమని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి, ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసి కొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవల్లని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగెను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను, నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి, వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడనూ లేకపోయినందున వారిలోనొకడు రెండో వాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారిని నాశనము చేతుమనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిల్చునుగాక, రాజునకును రాజు సింహాసనమునకుడు దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వారిని నా యుద్ధకు తోడుకొని రమ్ము, వాడిక్కను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడవకు, నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాని రానియక తానే దోషి అగుచున్నాడు. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా లేతువని మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టరు గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవకు నీతో మాట్లాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వారి చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజవునకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణము తోడు, చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజవునకు నీ వంటి వాడు ఒకడునూ లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినకు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవ్వనుడకు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహమును పొందుతునని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చాను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరవు చేయగా, అబ్షాలోము రాజు దర్శనం చేయక తన ఇంటికి పోయాను. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అను కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకై ఉండెను. రెండో మారు అతను పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము దగ్గరనున్నది కదా, దానిలో యవ్వల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడగగా, అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేను అచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలను. నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణ శిక్ష విధింపవచ్చును. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను.
అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను.